కశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకనే ఉగ్రదాడి. మన్ కీ బాత్ 121వ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని డాక్టర్ కె కస్తూరి రంగన్ కి చాలా వినమ్రంగా నివాళులు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు, దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్షలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని వెన్ను విరుస్తామని హెచ్చరిక. పహల్గామా ఘటనపై మోడీ విషం కక్కిన కేసీఆర్ కడుపు నిండా విషం నింపుకొని విమర్శలు. మా పాలన చూసి తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ విలన్ లా చిత్రీకరించడం దారుణం. మంత్రుల మండిపాటు. మీది దొరల పాలన, మాది ప్రజాపాలన. మంచి సలహాలు ఇస్తారేమోనని ఎదురు చూశాం. సభకు మేము అడ్డుపడలేదు. బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి మండిపాటు. కేసీఆర్ మాటల్లో ఆక్రోశం, అక్కసు. మంత్రి సీతక్క ఊసరవెల్లిలా మాట్లాడారు. మంత్రి జూపల్లి జనం లేక మాపై మండిపాట. మంత్రి పొన్నం విధ్వంసం నుంచి వికాసం వైపు. రాజధాని నిర్మాణం రాష్ట్రానికి నవోదయం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని. సీఎం చంద్రబాబు. క్యాపిటల్ రీస్టార్ట్ కార్యక్రమంపై సమీక్ష. ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ చేయాలన్న సీఎం. ప్రధాని మోడీ పర్యటనపై సీఎం స్పెషల్ ఫోకస్. ప్రధాని రాక కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు. లక్షలాదిగా రైతులు, ప్రజలు తరలివచ్చేలా యత్నాలు. జరుగుతున్న ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. జాతి రగిలిపోతోంది. శత్రువుకు గట్టి బదులిస్తాం. కశ్మీర్ అభివృద్ధిని చూసి కన్నుకుట్టి ఉగ్రదాడి. ప్రగతి పథాన్ని ధ్వంసం చేసే కుట్ర. వారిని వదిలిపెట్టేదే లేదు. జాతి ఐక్యతే ఆయుధంగా పోరు. ప్రపంచ దేశాలు మన వెంటే. పహల్గామ్ ఉగ్రదాడిపై మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ. ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యత. కీలక ఆధారాలు లభ్యం. దాడి చేసిన 4 ఉగ్రవాదులు. వారిలో 3 పాకిస్తానీలు, 1 కాశ్మీరీ. దుకాణాల వెనక నక్కి 2 కాల్పులు. జిప్ లైన్ లో మరో 2 కాపు. పర్యాటకులు తప్పించుకోకుండా పన్నాగం. 22 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి చేరుకున్న టెర్రరిస్టులు. ఆగని పాక్ కవింపులు. తిప్పికొట్టిన భారత్. అనుదాడికి రెడీ. 130 అణుబాంబులు గురిపెట్టాం. పాక్ మంత్రి అబ్బాసీ ప్రేలాపన. వ్యూహాత్మకంగా భారత్ రక్షణ మంత్రితో సిడిఎస్ భేటీ.